షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 21, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 21, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనకు ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు ఇంపార్టెన్స్ ఉంది. మనకి వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటాం మార్చి 21న. సో దాంతోపాటుగా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి ఇక్కడ. పర్టికులర్గా మనకి ఇక్కడ నివేదికలు, సూచనలు ఒక పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ప్రపంచ సంతోషకరమైన సూచన విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ ప్రపంచ సంతోష దినోత్సవానికి ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటి, ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి చూద్దాం. అంతేకాకుండా భారతదేశం ఈ ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసాల్ని, అంటే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ద్వారానే ఈ టూరిస్ట్ వీసాలని ఇస్తుందన్నమాట, పర్యాటక వీసాలని 156 దేశాలకు మళ్ళీ పునరుద్ధరించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఎందుకోసం అంటే గతంలో COVID-19 పాండమిక్ నేపథ్యంలో మనం నిలిపివేశాం 2020 మార్చి నుండి. సో మళ్ళీ ఇప్పుడు జారీ చేయడం ప్రారంభించాము. ఓకేనా. ఇంకా మరొక అంశం ఏంటంటే ఇక్కడ CRPF రైజింగ్ డేని నిర్వహించడం జరిగింది మార్చి 19న జమ్మూలో. దానికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. అంటే ఇక్కడ నెక్స్ట్ అండ్ మనకి ఇక్కడ చైనా చేసినటువంటి ఒక ప్రయోగం అది సక్సెస్ఫుల్ కావడం జరిగింది. కానీ ఇది ఏంటంటే రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ ఆంప్లిఫైయర్స్ అని చెప్పేసి అంటే RKA, దానిపైన చూద్దాం దానికి సంబంధించిన విశేషాలు. మరొకటి మనకి మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గొప్ప నిజాం సర్కారు పైన నిజాం సర్కారు పైన పోరాటం చేసినటువంటి యోధురాలు, కమ్యూనిస్టు నాయకురాలు మల్లు స్వరాజ్యం గారు మరణించడం జరిగింది. మరి వారికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ ప్రపంచ నిద్ర దినోత్సవం అంటే వరల్డ్ స్లీప్ డేని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మరొకటి ఏంటంటే మనకి TCS అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అంటే ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత మన భారతదేశంలో ఎక్కువగా మార్కెట్ మూలధనం ఉన్నటువంటి కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ గల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దానికి మరొకసారి రాజేష్ గోపినాథన్ MD మరియు CEO కావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. నెక్స్ట్ అండి మనకి ఈ నాటో వాళ్ళు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సైనిక విన్యాసాలపైన కోల్డ్ రెస్పాన్స్ పైన చూద్దామండి. అండ్ ద సెకండ్ ఇండియా-ఇండోనేషియా సెక్యూరిటీ డైలాగ్, అంటే భారత్ మరియు ఇండోనేషియా దేశాల మధ్య భద్రతమైనటువంటి సదస్సు జరిగింది. భద్రతా సంబంధించిన చర్చలు జరిగాయి. అవి భారత్ మరియు ఇండోనేషియాల మధ్య జకార్తాలో జరిగినాయి. దానికి ఎవరు హాజరయ్యారు, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇంకా నెక్స్ట్ అండి మనకి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో లోక్తాంత్రిక్ LJD పార్టీ అంటాం, లోక్తాంత్రిక్ జనతా పార్టీ LJD పార్టీ విలీనం కావడం జరిగింది. అది చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్ జపాన్ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో భాగంగా జపాన్ దేశ ప్రధాని అయినటువంటి ఫుమియో కిషిదో భారతదేశం రావడం జరిగింది. ఇది మనకు 14వ భారత్ మరియు జపాన్ దేశాల సదస్సు జరిగింది. ఆ సదస్సు విశేషాలపైన చూద్దాం. 35వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా, ఇది మనకు చాలా పేరుగాంచినటువంటి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి మన దేశంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ కళల ప్రదర్శన ఉత్సవంగా చెప్పొచ్చు అనమాట. అంటే టు ప్రమోట్ ద టాలెంట్ అండ్ కల్చర్ ఆఫ్ ది ఇండిజినస్ ఆర్టిసన్స్, అంటే మన దేశంలో స్వదేశంగా ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు తయారు చేసిన వస్తువులను అంతా కూడా మన గ్రామీణ నేపథ్యాన్ని కూడా ప్రదర్శించే గొప్ప పండుగ లాంటి పండుగ వాతావరణమే ఈ సూరజ్కుండ్లో జరిగే ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి.
అండ్ ప్రిడ్జికర్ అవార్డ్ 2022 ఒక 2022 సంవత్సరానికి ప్రిడ్జికర్ అవార్డు ఎవరికి వచ్చింది, దానికి సంబంధించిన విశేషాలు. నెక్స్ట్ అండి మనకి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో మనకి ఇక్కడ లక్ష్య సేన్ ఒక అద్భుతమైన పోరాట ప్రతిభ కనపరిచాడు. సో కానీ ఇక్కడ అంటే పర్టికులర్గా సెమీఫైనల్స్, సో ఫైనల్లో సో మరి ఆ ప్రతిభ అనేది కనపరిచిన సమయంలోనే మనకి ఇక్కడ పర్టికులర్ గమనించినట్లయితే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ఒక విక్టర్ అక్సెల్సన్ సో విజేతగా నిలిచారు. సో మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ ఒక రన్నరప్గా నిలవడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో ఇవ్వండి మనకి ఈరోజు మనకి మార్చి 21, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి ఇక్కడ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, మనకు ఒక రిపోర్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు, ఒక సూచీని మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ సూచీ ఏంటి, ఆ సూచీ పేరేంటి, ఆ సూచీని ఎవరు విడుదల చేశారు, ఆ సూచీలో ఉన్నటువంటి ఏ పారామీటర్స్ ఆధారంగా ఆ సూచీ విడుదల చేయబడింది, తొలి 3 స్థానాలు లేదా తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలేవి, అంతేకాకుండా భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది, సో పొరుగున ఉన్న దేశాలు ఏ స్థాయిని ఉన్నాయి, కొన్ని అగ్రరాజ్యాలు ఎలా ఉన్నాయి, ఇవి మనం నేర్చుకుంటే మనకి ఈ యొక్క సూచీల విషయంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా మనం చేయడానికి ఉంటుంది. అయితే ఇది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే ప్రపంచ సంతోషకరమైన సూచి 2022 సంవత్సరానికి సంబంధించింది విడుదల చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఇది ఇలా ఎవరు విడుదల చేశారంటే ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి UNSDSN సంస్థ. ఏదంటే UNSDSN సంస్థ. UNSDS అనగా ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి. సొల్యూషన్స్ నెట్వర్క్. మరి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ఈ ప్రపంచ సంతోషకరమైన సూచిని తయారు చేసింది. ఇది 6 పారామీటర్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, ఔదార్యము అండ్ GDP అండ్ ఒక సామాజిక మద్దతు అండ్ మనం ఇంతకు చెప్పినట్టు వ్యక్తిగత మద్దతు అండ్ మరియు ఇక్కడ అవినీతి సంబంధించిన విశేషాలపైన, అంటే అవినీతి తక్కువ ఉండడం, ఇలాంటి నేపథ్యాన్ని ఒక 6 పాయింట్స్ తీసుకొని ఇక్కడ ఈ పారామీటర్స్ తీసుకొని ప్రపంచ సంతోషకరమైన సూచిని తయారు చేస్తారు. GDP ఒక గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక దేశాన్ని, సోషల్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ లెవెల్స్ ఆఫ్ ది కరప్షన్, సో ఇలాంటి వాటిపైన పారామీటర్స్ ఆధారంగా తయారు చేస్తారు. అయితే ఇందులో మరి మనకి వరుసగా 5వసారి అంటే మొత్తం ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 5వసారి మొదటి స్థానంలో నిలిచింది ఏదంటే ఫిన్లాండ్ దేశం. ఫిన్లాండ్ దేశం ఎన్నోసారి నిలిచిందంటే 5వసారి. ఇది మొత్తం మీద ఈ నివేదిక 10వ నివేదిక. ప్రపంచ సంతోషకరమైన సూచి అనేది 10వ నివేదిక. కానీ మరి ఈ 10వ నివేదికలో 10వ సూచిలో మరి అంటే 5వసారి ఫిన్లాండ్ దేశం మొదటి స్థానంలో నిలిచింది. డెన్మార్క్ 2వ స్థానం నిలవగా, సో ఐస్లాండ్ 3వ స్థానం నిలిచింది అండ్ స్విట్జర్లాండ్ 4వ స్థానం అండ్ నెదర్లాండ్స్ అనేది 5వ స్థానం. అంటే ప్రపంచ సంతోషకరమైన సూచీలో మొదటి 5 స్థానాలు నిలిచినవి ఏవి అన్నప్పుడు ఫిన్లాండ్, డెన్మార్క్ అంటే 2వ స్థానంలో డెన్మార్క్, ఐస్లాండ్ అండ్ స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ అండి. అండ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా, సో మన భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే 136వ స్థానం ఉంది. చివరి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికా దేశం 16వ స్థానం నిలిచింది అండ్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ 17వ స్థానం అండ్ ఫ్రాన్స్ 20వ స్థానం నిలిచింది ప్రపంచ సంతోషకరమైన సూచీలో. సో అదొక నేపథ్యం. అంటే ఎవరు విడుదల చేశారు, పారామీటర్స్ ఏంటి, సో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలేవి, సో మన భారతదేశం ఎన్నో స్థానాలు నిలిచింది ఈ ప్రపంచ సంతోషకరమైన సూచీలు అంటే 136వ స్థానంలో నిలిచిందనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా సంతోషకరమైనటువంటి ఒక సూచి గురించి చెప్పాలంటే ప్రపంచంలోని ఈ సంతోషకరమైన భావన, ఈ హ్యాపీనెస్ కాన్సెప్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేసిన దేశం అయితే భూటాన్ దేశం. అదొక ఇంపార్టెన్స్. అంతేకాకుండా సంతోషకరమైన మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసుకునే దేశం కూడా భూటాన్, తర్వాత సౌదీ అరేబియాలు ఉన్నాయి. సో మన భారతదేశంలో అయితే సంతోషకరమైన మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్, 2వ రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సంతోషకరమైన దినోత్సవం కూడా ఉంటుంది మనకి, వరల్డ్ హ్యాపీనెస్ డే అంటాం. మరి ప్రపంచ సంతోషకరమైన దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది హ్యాపీనెస్. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది హ్యాపీనెస్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరం మార్చి 20న సో ప్రపంచ సంతోషకరమైన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే మరి ఇదే రోజున మార్చి 20న వరల్డ్ హ్యాపీనెస్ డే అండ్ ఇంకొక దినోత్సవం కూడా ఉంది, ఏంటంటే వరల్డ్ స్పారోస్ డే కూడా నిర్వహిస్తారు. వరల్డ్ స్పారో డే అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారండి. మరి వరల్డ్ స్పారో డే అని చెప్పేసి అంటాం. మరి ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే సో మార్చి 20, సంతోష దినోత్సవాన్ని కూడా మార్చి 20. అయితే
మరి ప్రపంచ సంతోష దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నినాదం ఏంటి సార్? ఒక ఇతివృత్తం సార్. థీమ్ అంటే ఏది? థీమ్ ఇచ్చాడంటే దేనిపైన అంటే బిల్డ్ బ్యాక్ బెటర్ అని, ఒక మంచి నిర్మాణం చేసుకోవాలి, మళ్ళీ గత స్థితిలోకి రావాలి, గతంలో ఉన్నటువంటి ఏదైతే అంత అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి మళ్ళీ చేరుకోవాలి అని చెప్పేసి దీని అర్థం అనమాట, బిల్డ్ బ్యాక్ బెటర్. గతంలో G7 సదస్సు జరిగినప్పుడు కూడా, లాస్ట్ ఇయర్ G7 సదస్సు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఒక ఇతివృత్తం ఇచ్చారు. అక్కడైతే బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ఉంది, ఇక్కడైతే మనకు వ్యక్తిగతంగా తీసుకొని ఇక్కడ బిల్డ్ బ్యాక్ బెటర్ అనే ఇతివృత్తంతో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది హ్యాపీనెస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఒక నెట్లో సెర్చ్ చేయడం కానీ వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా మనకి ఒక చాలా ఇతివృత్తాలు, అంటే వివిధ సంస్థలు ఇచ్చినటువంటి ఇతివృత్తాలు కూడా ఉన్నాయి. కానీ మన పర్టికులర్గా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇతివృత్తాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది హ్యాపీనెస్ ఇక్కడ బిల్డ్ బ్యాక్ బెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశం ఉందండి ఇక్కడ, వరల్డ్ స్పారోస్ డే కూడా, అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. మరి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఒక ఇతివృత్తం ఏదంటే ఐ లవ్ స్పారోస్ అనేది. ఏంటండి? ఐ లవ్ స్పారోస్. ఇది కూడా మనకి మార్చి 20న జరుపుకుంటారు. ఓకేనా? ఐ లవ్ స్పారోస్ అనేది ప్రపంచ పిచ్చుకల దినోత్సవం యొక్క ఇతివృత్తం. ఇండియా రిస్టోర్స్ ఈ టూరిస్ట్ వీసాస్. అంటే ఇక్కడ భారతదేశం గతంలో నిలిపివేసినటువంటి, గతంలో మార్చి 2020 మనకు అప్పుడే మనం ఫస్ట్ లాక్డౌన్ ఫేస్ చేసాం కోవిడ్ వల్ల. ఈ మార్చి 2020 మనం మార్చి 23 పర్టికులర్ డేట్ చెప్పాలంటే, సో మార్చి 23, 2020 నిలిపివేసినటువంటి ఏవైతే ఈ టూరిస్ట్ వీసాలు, అంటే పర్యాటకులకు ఇచ్చే, టూరిస్టులకు ఇచ్చే ఏదైతే ఎలక్ట్రానిక్ వీసాలు ఉంటాయో, అంటే ఒక దేశంలో అధికారికంగా మనం వెళ్ళొచ్చు అని చెప్పడమే ఒక వీసా ఇస్తారు. అలాంటి వీసాలకి మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించడం జరిగింది. మళ్ళీ పునరుద్ధరించారు. ఇప్పుడు పునరుద్ధరించారు. ఎన్ని దేశాలకు మనకు ఈ వీసాని ఇస్తున్నామంటే 156 దేశాలకు ఇస్తున్నాం. దట్ రిమైన్డ్ సస్పెండెడ్ సిన్స్ మార్చ్ 2020. అంటే మనం 2020 మార్చి నుండి నిలిపివేసినటువంటి ఏదైతే ఈ టూరిస్ట్ వీసాలు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఏం చేయడం జరిగిందంటే పునరుద్ధరించడం జరిగింది. సో ఎన్ని దేశాలకు పునరుద్ధరించామంటే 156 దేశాలకి. అంతేకాకుండా అమెరికా తర్వాత జపాన్ దేశాలకైతే మనం ఇప్పుడు 10 సంవత్సరాల వరకు, అంటే వాళ్ళు ఒక్కసారి వీసా తీసుకుంటే 10 సంవత్సరాల వరకు ఒక టూరిస్ట్ వీసాకు వాళ్ళకి అవకాశం ఉందన్నమాట. ఒకసారి వాళ్ళు వీసా పొందనుకోండి 10 ఇయర్స్ వాళ్ళకు అందుబాటులో ఉండొచ్చు అనమాట. 10 ఇయర్స్ అక్కడ టూర్గా, అంటే ఒక టూరిస్ట్గా రావడానికి వీలుంటుంది అనమాట. కాబట్టి భారత్ ఏ 2 దేశాలకు 10 సంవత్సరాల పాటు టూరిస్ట్ వీసాను కొనసాగిస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఏంటండి, జపాన్ అండ్ అమెరికా దేశాలకి ఈ 10 ఇయర్స్ టూరిస్ట్ వీసాని ఈ సందర్భంగా ఇస్తుంది. మొత్తం ఎన్ని దేశాలకు ఈ టూరిస్ట్ వీసాని ఇస్తుంది? ఎలక్ట్రానిక్ అంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఇస్తుంది అన్నప్పుడు సో 156 దేశాలకు ఇస్తుంది అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ మనకి మార్చి 19, 2022 కేంద్ర హోంశాఖ మంత్రి, సో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రైజింగ్ డే, అంటే CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. మరి 39 ఏర్పాటు చేయబడింది. కానీ ఇది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సో దీనికి మనము సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా మార్చుకున్నాం. కానీ పేరైతే ప్రారంభంలో ఎలా ఉండిందంటే క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ ఉంది. దాని పేరును మనము క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసుగా ఉన్న పేరును 1950లో ఏమని పేరు మార్చడం జరిగిందంటే CRPFగా పేరు మార్చడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఇప్పుడు సాయుధ బలగాల్లో, మిలిటరీలో సాయుధ బలగాల్లో ఎక్కువగా ఉన్నటువంటి సాయుధ బలగం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏంటంటే CRPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సో ప్రతిసారి కూడా న్యూఢిల్లీలోనే ఈ CRPF యొక్క వ్యవస్థాపక దినోత్సవం జరిగేది. కానీ ఈసారి CRPF యొక్క వ్యవస్థాపక దినోత్సవం దాన్ని మనం రైజింగ్ డే అంటాం. ఈ రైజింగ్ డే న్యూఢిల్లీ కాకుండా జమ్మూ కాశ్మీర్లోని జమ్మూలో జరిగిందనమాట. ఫస్ట్ టైం అనమాట. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా హాజరు కావడం జరిగిందండి. కాబట్టి అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. సో మార్చి 19, 2022 CRPF రైజింగ్ డే అనేది క్రింది ఏ నగరంలో జరిగింది, లేదా న్యూఢిల్లీ కాకుండా తొలిసారిగా CRPF రైజింగ్ డే ఎక్కడ జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారండి. CRPF అనగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. ఓకే. సో మరి CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే కుల్దీప్ సింగ్. సో ప్రజెంట్ అయితే CRPFకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరండి? కుల్దీప్ సింగ్. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ ఆంప్లిఫైయర్స్ అనే సంబంధించినటువంటి పరిశోధన చేసింది, ప్రయోగం చేసింది ఎవరంటే చైనా. ఎందుకోసం అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి శాటిలైట్స్ని ధ్వంసం చేయడం, అవసరమైతే శాటిలైట్స్ పని చేయకుండా చేయాలనే దాంతో ఉద్దేశంతో చైనా చేసినటువంటి ఏదైతే మైక్రోవేవ్ మిషన్ ద్వారా ద్వారా ఆ శాటిలైట్స్ని డిస్ట్రాయ్ చేసే, లేదా ఆ శాటిలైట్స్ని జామ్ చేసే రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ ఆంప్లిఫైయర్స్ అనే ప్రయోగాన్ని, పరిశోధనని
సో ఇక్కడ చైనా అనేది చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి ఉపగ్రహాలని పని చేయకుండా చేయడం లేదా ధ్వంసం చేయడానికి రిలేటివిస్టిక్ క్లిస్టన్ యాంప్లిఫైయర్స్ అనే విధానం ద్వారా మైక్రోవేవ్స్ అనే మిషన్ పంపించి దాని ద్వారా విధ్వంసం చేసే ఈ శాటిలైట్స్ని ధ్వంసం చేసే పని చేయకుండా చేసే ఈ విధానంను ప్రాసెస్ని పరిశోధనని ప్రయోగాన్ని చేసినటువంటి దేశం ఏదన్నప్పుడు ఏదండి? చైనా దేశం అనేది మనకు ఆన్సర్గా చూజ్ చేసుకోవాలండి. ఇది ఇక నెక్స్ట్ అండి మనకి తెలంగాణ పోరాట యోధురాలుగా ఎంతో తెలంగాణలో పోరాట యోధురాలుగా కమ్యూనిస్టు నాయకురాలుగా ఎంతో పేరొందడం జరిగింది. 1931లో వీరు జన్మించడం జరిగింది, మల్లు స్వరాజ్యం. సో మరి వీరు సూర్యాపేట అంటే 1931లో సూర్యాపేట జిల్లా, ఇప్పుడున్న సూర్యాపేట జిల్లా కొత్తగూడెం అంటే తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో వీరు జన్మించడం జరిగింది. సో మన మార్చి 19 2022న సో మరణించడం జరిగింది వారి మల్లు స్వరాజ్యం. సో పుట్టడం మాత్రం పుట్టుక ఎక్కడ వారిదంటే వాళ్ళ జననం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం. అంతేకాకుండా చిన్నప్పటి నుండే కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి మల్లు స్వరాజ్యం వారి కుటుంబ నేపథ్యం కూడా సో కమ్యూనిస్టు పార్టీతో ముడిపడి ఉన్నది. సో వారి స్ఫూర్తితోనే వారు నిజాం పైన కూడా పోరాటం చేయడం జరిగింది. అంతే కమ్యూనిస్టు పార్టీలో జాతీయ స్థాయి లీడర్ కావడం జరిగింది. అంతేకాకుండా 2 సార్లు తుంగతుర్తి నుండి ఎమ్మెల్యే కూడా వాళ్ళు గెలుపొందడం జరిగింది, పనిచేయడం జరిగింది మల్లు స్వరాజ్యం గారు. అంతేకాకుండా 1994లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏదైతే సారా నిషేధ ఉద్యమం ఉందో మరి ఆ సారా నిషేధ ఉద్యమం ఏదైతే మనకు నెల్లూరు దూబగుంట ప్రాంతంలో రోషమ్మ గారు ఎట్లయితే ప్రారంభించారో అక్కడి నుండి కూడా వీరు వారి ఆ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఎవరండి? మల్లు స్వరాజ్యం. సో వారి తన ఆత్మకథను ఇలా ఒక పుస్తకంతో విడుదల చేసుకోవడం జరిగింది. నా మాటే తుపాకీ తూట, అదండి నా మాటే తుపాకీ తూట అని చెప్పేసి ఆత్మకథను కూడా రాసుకోవడం జరిగింది మల్లు స్వరాజ్యం గారు. కాబట్టి సో ఈ నేపథ్యాన్ని ఈ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో మల్లు స్వరాజ్యం వారి ఆత్మకథ ఏంటి, వారు పుట్టడం, వారు జననం ఎక్కడ జరిగింది, వారు ఎక్కడి నుండి ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది 2 సార్లు, ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి మార్చి 18 మరొక ఇంపార్టెన్స్ ఉంది మనకి, ఏంటంటే ప్రపంచ నిద్ర దినోత్సవంగా ఉందన్నమాట. సో మరి వరల్డ్ స్లీప్ డే అని చెప్పేసి అంటాం. దానికి ఒక ఇతివృత్తం కూడా ఇవ్వడం జరిగింది. క్వాలిటీ స్లీప్, సౌండ్ మైండ్ అండ్ హ్యాపీ వరల్డ్. మంచి నాణ్యమైన నిద్రపోవడం అండ్ దానివల్ల మనకు మంచి మనసు ఉంటుంది, మంచి అంటే మన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటాం అండ్ సంతోషంగా ఉంటాం అని చెప్పేసి ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగిందనమాట. వరల్డ్ స్లీప్ డే, ప్రపంచ నిద్ర దినోత్సవం మార్చి 18, 2022 నాటి ఇతివృత్తం ఏదంటే క్వాలిటీ స్లీప్, సౌండ్ మైండ్ అండ్ హ్యాపీ వరల్డ్. అండ్ మనకి నెక్స్ట్ అండి మనకి మన భారతదేశంలో ఆల్రెడీ మనం ఇంతను డిస్కస్ చేసాం ప్రారంభంలోనే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి, ఎక్కువ మార్కెట్ మూలధనం ఉన్నటువంటి కంపెనీ టాటా సన్స్కి చెందినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. మరి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 2017 నుండి ఎండి మరియు సిఇఓగా పనిచేస్తున్నారు రాజేష్ గోపినాథన్. అయితే ఈ సంస్థ మరో 5 సంవత్సరాల పాటు రాజేష్ గోపినాథన్ని ఎండి మరియు సిఇఓగా మరో పర్యాయం రీఅపాయింట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి సో మనకు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు రాజేష్ గోపినాథన్. పర్సన్స్ ఇన్ ద న్యూస్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నాటో. ఈరోజు మనకి ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి కారణం ఒకటి నాటో అని కూడా చెప్పవచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాటో. సో మరి అలాంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్, సో మరి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నార్వే దేశంలో నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలే, సైనిక విన్యాసాలే కోల్డ్ రెస్పాన్స్ అని అంటాను. కోల్డ్ రెస్పాన్స్ మార్చి 14 ప్రారంభమైన ఈ విన్యాసాలు 1 ఏప్రిల్ వరకు కూడా, ఏప్రిల్ 1 వరకు 2022లో కొనసాగుతున్నాయి. అయితే సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క విన్యాసాలు అనేది జరుగుతాయి కోల్డ్ రెస్పాన్స్ అనే పేరుతో. మనకి ఇక్కడ డిఫెన్స్ ఎక్సర్సైజ్లో, రక్షణ విన్యాసాల్లో మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా నాటో ఈ యొక్క నాటో వాళ్ళు అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఈ సంస్థ 30 దేశాలు ఉన్నటువంటి ఈ సంస్థ, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సైనిక కూటమి సంస్థ నాటో స్టెడీ ఫాస్ట్ డిఫెండర్ అనే పేరుతో సైనిక విన్యాసాలు జరిపినారు. సో స్టెడీ ఫాస్ట్ డిఫెండర్ పేరుతో సైనిక విన్యాసాలు జరిపినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏదంటే నాటో. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నాటో సో నెప్ట్యూన్ స్ట్రైక్ అనే పేరుతో కూడా
సైనిక విన్యాసాలు జరిపింది. సో దీంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే కోల్డ్ రెస్పాన్స్. కాబట్టి ఇలా 3 సైనిక విన్యాసాలు ఇటీవల జరిపినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఏదంటే నాటో యొక్క ప్రధాన కార్యాలయం అయితే బెల్జియంలో ఉంటుంది. అదే నాటో ఇలాంటి విన్యాసాలు ఏదైతే కోల్డ్ రెస్పాన్స్ అనే సైనిక విన్యాసాలని ఏ సంవత్సరం నిర్వహిస్తుంది అన్నప్పుడు 1980. నాటో ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియం రాజధాని బ్రజెల్స్. ప్రజెంట్ నాటోకి సో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారైతే జేన్స్ స్టోల్టెన్బర్గ్ అండి. ఎవరండి? జేన్స్ స్టోల్టెన్బర్గ్ అనేవారు. సో నార్వే దేశం చెందిన జేన్స్ స్టోల్టెన్బర్గ్ సో నాటోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారండి. సో భారత్ మరియు ఇండోనేషియాల మధ్య ఒక భద్రతా సమావేశం జరిగింది, ఒక భద్రతా సదస్సు జరిగింది. ఇది జకర్తాలో జరిగింది, ఇండోనేషియాలో జకర్తాలో జరిగింది మార్చి 17, 2022 ఇండోనేషియాలోని జకర్తాలో. సో భారత్ మరియు ఇండోనేషియా దేశాల మధ్య రెండో ఈ సదస్సు అన్నమాట. ఈ సెక్యూరిటీ విషయంలో, భద్రత విషయంలో ద సెకండ్ ఇండోనేషియా సెక్యూరిటీ డైలాగ్ అని జరిగింది జకర్తాలో. దీనికి మన భారత జాతీయ భద్రతా సలహాదారు లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటారు వారే. సో అజిత్ దోవల్ గారు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా సో మరి ఇక్కడ ఇండోనేషియా సంబంధించినటువంటి ఒక మంత్రి ఎవరైతే రాజకీయ అంటే పొలిటికల్ అక్కడ మినిస్టర్ అని చెప్పేసి అంటారు వాళ్ళు, ఇక్కడ మహఫూద్ ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇది అడుగుతుంటారు అందుకోసం అంటే సదస్సులు సమావేశాలు జరుగుతున్నప్పుడు రెండవ భారత్ ఇండోనేషియాల దేశాల మధ్య భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది, ఎవరు హాజరైన అలాంటి అంశాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే భద్రతా సహకారం గురించి ఇరు దేశాల వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ ఇండోనేషియా గురించి చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇండోనేషియా వాళ్ళు దేశ ప్రభుత్వం ఏం చేసిందంటే జకర్తా స్థానంలో ఆ దేశానికి నూతన రాజధానిగా నసంతరని ప్రకటించడం జరిగిందండి. ఇది నసంతరని ప్రకటించడం జరిగింది. నసంతర్ అనేది చెప్పేసి ఏ దేశ నూతన రాజధాని అన్నప్పుడు ఇండోనేషియా నూతన రాజధానిగా ఉందన్నమాట. గతంలో దీనికన్నా ముందు కాలిమందని ప్రకటించారు, కన్నా ముందు జకర్తా. ఇప్పుడు జకర్తా కాలిమంతన్ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఒక డిసిషన్ చేయడం జరిగింది ఇండోనేషియా వాళ్ళు. ఏంటంటే నసంతర్ అనేది మా దేశ నూతన రాజధానిగా మేము ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో మరి ఇండోనేషియాకి అయితే ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే జోకో విడోడో అనేవారు ఇండోనేషియా అధ్యక్షుడు. సో ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆర్జేడీ. మరి లోక్తాంత్రిక జనతా పార్టీ ఏదైతే ఎల్జేడీ పార్టీ ఉందో శరద్ యాదవ్ నేతృత్వంలో ఉంది. కాబట్టి ఈ శరద్ యాదవ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్జేడీ పార్టీ సో ఆర్జేడీలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో విలీనం కావడం జరిగింది. కాబట్టి అడగడానికి ఉంటుంది పార్టీల విలీనంలో ఒక పొలిటికల్ అఫైర్స్లో ఎల్జేడీ పార్టీ శరద్ యాదవ్ పార్టీ స్థాపించిన ఈ పార్టీ అనేది ఎక్కడ విలీనం అయింది అన్నప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. సో మనకి భారత్ జపాన్ల మధ్య దౌత్య సంబంధాలు అనేది చాలా బలోపేతంగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే. సో మరి 2 రోజుల పర్యటనకు రావడం జరిగింది ఫుమియో కిషిదా, ఎవరైతే జపాన్ ప్రధాని ఉన్నాడో. సో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా 2 రోజుల పర్యటన గురించి సో మనకి భారత్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా 6 ఒప్పందాలు అనేది జరిగాయి భారత్ జపాన్ల మధ్య. సో అంతేకాకుండా 14వ భారత్ జపాన్ యొక్క వార్షిక సదస్సు కూడా భారత్ నిర్వహించడం అనేది జరిగింది. ఇలాంటి అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఎందుకోసం అంటే 14వ భారత్ జపాన్ వార్షిక సదస్సు అనేది 2022లో ఏ దేశం నిర్వహించింది? భారత్ నిర్వహించింది. సో సైబర్ సెక్యూరిటీ, అంతేకాకుండా క్లీన్ ఎనర్జీ, సో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ లాంటి విషయాలపైన భారత్ జపాన్ల మధ్య ఒప్పందాలు అనేది జరిగాయి. వాటితో పాటు మొత్తం 6 ఒప్పందాలు అంటే వీటి కలుపుకొని మొత్తం 6 ఒప్పందాలు అనేది ఇండియా జపాన్ సంబంధించినటువంటి రిలేషన్స్ విషయంలో ఆ పాయింట్స్ మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సైబర్ సెక్యూరిటీ, పర్టికులర్గా క్లీన్ ఎనర్జీ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ విషయాల్లో ప్రధానమైనటువంటి ఒప్పందాలు నిర్వహించడం అనేది జరిగింది భారత్ జపాన్ల మధ్య. ఇక నెక్స్ట్ అండి మనకి 35వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అని చెప్పేసి అంటాం. ఇక్కడ కళలోని విధంగా మన ఆర్టిస్టులు, మన కళాకారులు తయారు చేసినటువంటి వస్తువుల్ని ప్రదర్శించే ఒక గొప్ప విషయం అన్నమాట. ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇది సో హర్యానాలో జరుగుతుంది. ఈసారి కూడా హర్యానాలోనే జరుగుతుంది. 1987 నుండి జరుగుతుంది. సో హర్యానాలోని సూరజ్ కుండ్ ప్రాంతంలో జరుగుతుంది. ఇది 35వది అనమాట. లాస్ట్ ఇయర్ ఈ కోవిడ్ పాండమిక్ ఉండడం వల్ల జరగలేదు, ఈసారి జరుగుతూ ఉంది. సో టు ప్రమోట్ ద టాలెంట్ అండ్ కల్చర్ ఆఫ్ ది ఇండిజినస్ ఆర్టిసన్, మన భారతదేశంలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించాలి. కళాకారులు మన స్వదేశీయంగా తయారు చేసినటువంటి విషయాలని, వస్తువులను అక్కడ ప్రదర్శించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా అక్కడ సో ఎన్నో స్టాల్స్ అనేది ఏర్పాటు చేస్తారు ఈ సూరజ్ కుండ్ ప్రాంతంలో. ఓకేనండి. అండ్ ప్రిడ్జికర్ అవార్డు. సో మరి అయ్యత్ ఫౌండేషన్, కెనడాకు చెందినటువంటి అయ్యత్ ఫౌండేషన్ 1979 నుండి ఇస్తున్నటువంటి ఒక అవార్డే ప్రిడ్జికర్ అవార్డు.
సో ఆర్కిటెక్చర్లో అంటే భవన రూపశిల్పి అని చెప్పేసి అంటారు. భవనాల నిర్మాణ రూపశిల్పులు ఎవరైతే ఉంటారో ఈ ఆర్కిటెక్చర్లో ఇచ్చే ప్రపంచంలో ఒక అత్యున్నతమైన బహుమతిగా ప్రిట్జికర్ అవార్డు అంటారు. మరి ఇలాంటి ప్రిట్జికర్ అవార్డు పొందినటువంటి ఏకైక భారతీయుడిగా ఇంతవరకు గుర్తించబడ్డారు ఎవరంటే బాలకృష్ణ దోషి. అయితే ఇప్పుడు ఒక 2022 సంవత్సరానికి ప్రిట్జికర్ అవార్డుని పొందిన వారు ఎవరంటే ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి బుర్కినా ఫాసో బుర్కినా ఫాసోకు చెందినటువంటి డిబిడో ఫ్రాన్సిస్ కెరెకి రావడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే ఒక ప్రిట్జికర్ అవార్డు పొందినటువంటి తొలి ఆఫ్రికా ఖండ వ్యక్తి ఎవరంటే డిబిడో ఫ్రాన్సిస్ కెరే అండి. ప్రిట్జికర్ అవార్డు పొందడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అండి మనకి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో మనకి ఇక్కడ బ్యాడ్మింటన్లో ఒక అత్యున్నతమైనటువంటి టోర్నమెంట్ ఛాంపియన్షిప్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో ఇలాంటి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఇంతవరకు ఇద్దరు భారతీయులు పొందడం జరిగింది. ఒకరు ప్రకాష్ పదుకొనే పొందడం జరిగింది సో 1980లో. మరి తర్వాత పుల్లెల గోపీచంద్ పొందడం జరిగింది. ఇద్దరు భారతీయులే పుల్లెల గోపీచంద్ పొందడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో మరి లక్ష్య సేన్కి ఫైనల్ వరకు వెళ్ళారు, కానీ మనకి ఇక్కడ రన్నర్అప్గా నిలవడం జరిగింది మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2022లో మరి విజేతగా నిలిచిన వారు ఎవరంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి విక్టర్ అక్సెల్సన్. సో రన్నర్అప్గా నిలిచినటువంటి వారు మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ అండి. సో ఇవన్నీ మనకి మార్చి 21, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ వివరాలు అండ్ సండే టెస్ట్ బ్యాచ్ వివరాలు, మోడల్ టెస్ట్ బ్యాచ్లు వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలతో పాటుగా సండే గ్రాండ్ టెస్ట్లు, తర్వాత అనిహితి పబ్లికేషన్ ద్వారా షామ్ ఇన్స్టిట్యూట్ అనిహితి పబ్లికేషన్ ద్వారా అందిస్తున్న పుస్తకాల వివరాలు అన్ని అప్డేట్స్ కూడా సో యూట్యూబ్ ఛానల్తో పాటుగా మనకి షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పొందుపరుస్తున్నారు. మరి ప్లీజ్ జాయిన్ ఇన్ షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.